హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాంపిటీషన్స్. దిస్ ఈజ్ అజయ్ ఎంఎన్ఆర్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జువాలజీ నుంచి మొట్టమొదటి చాప్టర్ జీవ ప్రపంచం, అది ఆల్రెడీ ఫినిష్ చేసాం. ఆ చాప్టర్లో, ఆ యూనిట్లో మొట్టమొదటి చాప్టర్ అయిన జీవం అంటే ఏమిటి, వీటి గురించి మనం ఆల్రెడీ కొన్ని బిట్స్ డిస్కస్ చేసాం. అంటే దాదాపు బిట్ నెంబర్ 41 నుంచి అండ్ బిట్ నెంబర్ 82 వరకు దాదాపు 42 బిట్స్ మనం కవర్ చేసాం. ఈ యాస్పిరెంట్కి ఒక అనౌన్స్మెంట్. సో డిఎస్సి గురించి, రాబోయే డిఎస్సి గురించి ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దండి. జూన్ 12 నాటికల్లా కొత్త ఉపాధ్యాయులను విధుల్లో తీసుకుంటామని వారు ఘంటాపథంగా చెప్తున్నారు. దానికంటే ముందు, డిఎస్సి కంటే ముందు ఒక టెట్ నిర్వహించాలని అసెంబ్లీలో ప్రపోజల్ పెట్టినట్టు మనం చూసాం. అది ఎప్పుడు ఉంటుందంటే ఫిబ్రవరి 15 తర్వాత, ఆ సమయంలో ఫిబ్రవరి 15 తర్వాత నోటిఫికేషను, తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయటం ఉంటుంది. టెట్ టూ అనమాట. ఒక టెట్ ఆల్రెడీ అయింది కాబట్టి ఇది టెట్ 2. టెట్ 1లో ఎవరైతే సరిగ్గా రాయలేకపోయారో, క్వాలిఫై అవ్వలేకపోయారో వారందరికీ మరలా క్వాలిఫై అయ్యేలాగా చేయాలని, వారి రిక్వెస్ట్లు బేస్ చేసుకొని టెట్ 2 కండక్ట్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది. సో డిఎస్సి ప్రిపరేషన్తో పాటు మీ టెట్ ప్రిపరేషన్ కూడా కొనసాగించండి. మంచి మార్క్స్ వస్తే మీకు డిఎస్సికి ఉపయోగపడతాయి. సో ఇంకా ఈ ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఇంకా మెంబర్షిప్ కనుక తీసుకున్నట్లయితే ప్లీజ్ టేక్ మెంబర్షిప్. ఎందుకంటే మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఈ డైలీ క్లాసెస్తో పాటు మీకు పీడిఎఫ్, ఈ క్లాస్ బిట్స్కి క్వశ్చన్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు మెయిల్ ద్వారా పంపించబడుతుంది. అలాగే ఈ నెలాఖరికి లాస్ట్ వీక్లో లైవ్ టెస్టులు స్టార్ట్ చేయాలని, అంటే వీక్లీ అట్లీస్ట్ ఒక చాప్టర్ కవర్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం. కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ జీకే కాంపిటీషన్స్. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీలైతే మీ సొంత నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు చూద్దాం. 82 ప్రశ్నల వరకు మనం ఆల్రెడీ కవర్ చేసాం. ఇప్పుడు 83వ ప్రశ్న. అయితే 83వ ప్రశ్న స్టార్ట్ చేయే ముందు మనకి ఇంకొకటి, పోయిన క్లాస్లో కొన్ని బిట్స్ మిస్ అయినాయని మన మిత్రులు వాళ్ళు చెప్పారు. ఆ బిట్స్ని కూడా కవర్ చేద్దాం. ఒక 4 బిట్స్ మిస్ అయినట్లు మనం చూస్తాం. ఆ 4 బిట్ ఏంటంటే 54 నుంచి మనం చూస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 54 చూస్తే, క్రమమైన సంక్లిష్టతను కలిగి ఉండని జీవులు, అవి నిర్జీవులు అని చెప్పుకోవచ్చు. తర్వాత 55, క్వశ్చన్ నెంబర్ 55, పరమాణువులు, అణువులు, కణం, కణజాలం, అవయవం, అవయవ వ్యవస్థ, జీవి, జనాభా, జీవ సమాజం, జీవావరణ వ్యవస్థ, జీవగోళం పై క్రమమును, ఈ క్రమం మొత్తాన్ని జీవశ్రేణి అని పిలుస్తారు, జీవశ్రేణి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 మనం చూద్దాం. ఈ క్వశ్చన్ నెంబర్ 56 చూస్తే ఇక్కడ, నిరంతరం ఒక కారకం నుంచి మరొక కారకానికి ఒక వలయంలో ప్రసరిస్తూ ఉండే అంశాలను ఏమంటారు? నిరంతరం ఒక కారకం నుంచి మరొక కారకానికి ఒక వలయాకారంలో, అంటే సైకిల్ రూపంలో ప్రసరిస్తూ ఉండే అంశాలను శ్రేణి అంశాలని అంటారు. సో క్వశ్చన్ నెంబర్ 57, కణ వ్యవస్థ, ఉన్నత శ్రేణి నిర్మాణం, వ్యవస్థీకరణలో సంక్లిష్టత, సున్నితత్వం, పెరుగుదల, శక్తి వినిమయం, ప్రత్యుత్పత్తి, సమస్థితి, అలాగే జీవ పరిణామం, వార్ధక్యం, మరణం, వీటన్నిటిని కలిపి ఏమంటారు అంటే, వీటన్నిటిని కలిపి జీవుల మౌలిక లక్షణాలు అని అంటారు. జీవుల యొక్క మౌలిక లక్షణాలు అని అంటారు.